అయితే సార్ ఈ 30 రోజుల్లో కంప్లీట్ చేస్తాము అన్న దానిలో అధికారులు ఇంకొక మాట కూడా అన్నారు. 2014 నుంచి 19 మధ్య ఉన్నటువంటి డిస్టిలరీలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తాము అని. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మేము కొత్తగా ఏం పెట్టాం, అంతకుముందు వాటినే మేము కంటిన్యూ చేసాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? కొత్తగా పెట్టారు అని ఎవడో అంటలేదు. ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు బ్రూవరీలని యజమానులని వెళ్ళగొట్టేసి వాటిని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ స్వాధీనం చేసుకున్నది. కొత్తవి పెట్టారు అని ఎవ్వడు అంటలేదు. కొత్త వాటికి పర్మిషన్లు ఇచ్చారు అని ఎవ్వడు చెప్పట్లేదు. ఉన్న వాటిని వీళ్ళు కబ్జా పెట్టారు. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నావు అనుకో, నేను వచ్చి నిన్ను గన్ పాయింట్తో బెదిరించి నీ ఇల్లు ఖాళీ చేసి నేను ఆక్యుపై చేసుకున్న తర్వాత పేపర్లో కాగితాలన్నీ నీ పేరు మీదే ఉన్నాయి. మళ్ళీ పోలీసోడు వచ్చి ఎవడన్నా అడిగాడు అనుకో, లేదండి అమ్మాయి బయటికి వెళ్ళిందండి, ఇదిగో చూడండి అన్ని కాగితాలు అమ్మాయి పేరు మీదే ఉన్నాయి అని చెప్తాడు. యాక్చువల్గా ఇల్లు కబ్జా పెట్టింది ఎవరు? నేను. పోలీసోడు వస్తే ఏం చెప్తాడు? లేదండి అన్నీ అమ్మాయి పేరు మీదే ఉన్నాయి, అమ్మాయి ఎక్కడికో బయటికి వెళ్ళిందండి కూరగాయలు తెచ్చుకోవడానికి అని చెప్తాడు. సేమ్ అదే గేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆడాడు. మొత్తం ఈ డిస్టిలరీలు బ్రూవరీలు అన్నీ ఇప్పుడు ఆ శ్రీధర్ రెడ్డి అని ఉన్నాడు, ఎస్పీవై ఆగ్రోస్ వాళ్ళది. అది ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కాదు, శ్రీధర్ రెడ్డిదే. అది జగన్మోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ఆ పేర్లు ఈ పేర్లు కొట్టేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అని రాసుకోలే. ఆ శ్రీధర్ రెడ్డి పేరు మీదే ఉంది. వాళ్ళని బెదిరించి వాళ్ళతోటి ఈ శ్రీధర్ రెడ్డిని గ్యాంగ్స్టర్గా పెట్టుకొని మిగిలిన ఇతను డిస్టిలరీ ఓనర్ కదా, మిగిలిన డిస్టిలరీ ఓనర్లని కాంటాక్ట్ చేసి అందరినీ మీటింగులు పెట్టి ఒక రింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. అదే కుంభకోణం. కొత్తగా మేమేం చాలామంది చెప్తుంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి చాలామంది చెప్తుంటారు, ఆ బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు మేము కొత్తగా తేలేదు అంటాడు. మద్యం బ్రాండ్ ఏదైనా మద్యం తయారు చేసింది ఎవరు? నువ్వే కదా. మద్యం అమ్మింది ఎవరు? నీ మనిషే కదా. క్యాష్ కలెక్ట్ చేసింది ఎవరు? నీ మనిషే కదా. ఆ క్యాష్ అంతా గోను సంచులు వేసుకొని కుట్టుకొని తీసుకుపోయింది ఎవరు? నీ మనిషే కదా. దుబాయ్కి పంపించావు కదా, అక్రమ పెట్టుబడులు ఉన్నాయి కదా, మొత్తం మనీ లాండరింగ్ జరిగింది కదా. మరి ఇన్ని రకాల నేరాలు ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటే ఇంకా ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఒకటి. ఇవన్నీ కూడా బాలాజీ గోవిందప్ప తీసుకెళ్లి అంతిమ లబ్ధిదారుడికి ఇచ్చాడా, ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు తీసుకెళ్లి అంతిమ లబ్ధిదారుడికి ఇచ్చారా? ఈ రెండు సపరేట్ ఛానల్స్ నేను సపరేట్ చేసి చెప్తున్నది ఎందుకో అంత వినేవాళ్ళందరికీ అర్థమవుతుంది. బాలాజీ భారతీ సిమెంట్స్లో పనిచేసే బాలాజీ గోవిందప్ప ద్వారా అంతిమ లబ్ధిదారుడికి చేరిందా? లబ్ధిదారుడు కాదు, లబ్ధిదారు చేరిందా? ఈ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ద్వారా అంతిమ లబ్ధిదారుడుకి చేరిందా అనేది ఎస్టాబ్లిష్ కావాలి. అది బహుశా థర్డ్ ఛార్జ్ షీట్లో అది పెడతారని మనందరం ఆశించవచ్చు. మేడంకి ఇచ్చారా, సార్కి ఇచ్చారా? అది ఇప్పుడు ఫైనల్గా తేలాల్సిన పరిస్థితి అయితే వచ్చిన్నది. ఇప్పటికే మొత్తం సాక్ష్యాలు ఆధారాలు అన్నీ వచ్చేసినాయి. చాలామంది ఇంకా మనం దొరికిపోయాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా మనం దొరికిపోయాము. కనీసం ఇప్పటికైనా పోలీసులకి లొంగిపోయి పోలీసులు అడిగింది చక్కగా చెప్పేద్దాము. చెబితే అయినా ఈ దుర్మార్గులకి శిక్ష పడుతుంది. మనకు కూడా పడితే పడుతుంది, కానీ దుర్మార్గం అందరం కలిసే చేశాం కదా అన్న ఉద్దేశానికి వచ్చి చాలామంది అప్రూవర్లుగా కూడా మారుతున్నారు. అప్రూవర్లుగా మారిన వాళ్ళని సాక్షులుగా పెట్టుకొని అంతిమ లబ్ధిదారుడు లేదా అంతిమ లబ్ధిదారురాలు దాకా పోతుంది. కేసు పోయింది, ఆల్రెడీ పోయింది. ఇట్ రీచ్డ్. మనకి తెలియాలి, మనకి తెలియటానికి 3వ ఛార్జ్ షీట్ త్వరలో పెడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.